RTI Live News. Ask for right. నమస్కారం. RTI Live News కు స్వాగతం. పెద్దపల్లి ఓదెల మండలాల్లో రూపునాయకపేట గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు పట్టణాల వలె అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశారని, మిగతా గ్యారంటీలు విడుదల వారీగా అమలు చేస్తారని అన్నారు. ఈ నెల 11 నుండి గృహలక్ష్మి పథకంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూలా ప్రేమ్నాథ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఎంపీపీ కోనపు రేణుకాదేవి, ఎంఆర్ఓ ఏకయ్య, ఎంపీడీఓ తిరుపతి, చీకట్ల మొండయ్య, నర్సిరెడ్డి, రంగు మల్లేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ మాజీ గుండేటి ఐలయ్య యాదవరాజ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళందరూ పరిచయం చేస్తున్నారు. మా శంకర్ అన్న మంచోడని అరే బాబు మొత్తం జీరో అదే కరెంటు బిల్ రాదు కదా, గవర్నమెంట్ అవసరం లేదు, పైసలు కట్టే అవసరం లేదు. అదే చూసా బాగా పిల్లలు లేకుండా అదేవిధంగా మా సోదరుడు వంగ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరుడు పడాల రాజు గారు, మా సోదరుడు శ్రీనివాస్ గారు, మార్కెట్ మాజీ చైర్మన్ సోదరుడు ఐలయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు మండల్లో. మా ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడ మా స్థానిక మాజీ సర్పంచ్ వంకం రమేష్ గారు. మండలంలో కూడా ఇవాళ చాలామంది కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 6 గ్యారంటీలకు సంబంధించి ఇవాళ 4 గ్యారంటీలు అమలైనాయి. 5వ గ్యారంటీ కూడా అమలు అవడానికి 11వ తారీఖు నాడు అది కూడా అమలు కాబోతూ ఉంది. ఇట్లా దశల వారీగా రాబోయే రోజులలో ప్రతి గ్యారంటీని ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమం ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళ మనం చూసినాం, ఇవాళ వేలు వందలు పోయిన గత ప్రభుత్వంలో నిర్బంధంగా కరెంటు బిల్లు వసూలు చేసింది. మరి అటువంటిది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ ఎవరైతే గృహ వినియోగదారున్నారో వారందరికీ గృహజ్యోతి పథకం కింద ఆనాడే చెప్పినాం, ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అని చెప్పి. దానిలో భాగంగానే ఇవాళ ఫ్రీ కరెంట్ కూడా ప్రారంభమైంది. ఈ 4 గ్యారంటీలు ఎట్లయితే ప్రారంభమైనాయో, రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎట్లయితే స్టార్ట్ కాబోతూ ఉన్నాయో, రాబోయే రోజుల్లో మిగతా అన్నీ కూడా అన్నిటి చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.